శిథిలాలయం మొదటి భాగం. తూర్పు కనుమల్లోని పర్వతారణ్య ప్రాంతాల్లో శబరజాతి వాళ్ళు నివసించే పల్లెలు అనేకం ఉండేవి. వాటిలో కుంభారమిట్ట అనే పల్లెకు శివాలుడు అనేవాడు నాయకుడు. అతడు 60 ఏళ్ల పైబడిన వృద్ధుడు. అతడికి 18 ఏళ్ల ఈడువాడైన శిఖిముఖి అనే కుమారుడున్నాడు. శిఖిముఖి అంటే తండ్రికి పంచప్రాణాలు. అందుకారణం అతడు శివాలుడికి నడి వయసు దాటిన తరువాత కలిగిన ఏకైక సంతానం కావటం. తన తరువాత పల్లెకు నాయకత్వం వహించవలసినవాడు శిఖిముఖి కావడం చేత శివాలుడు కొడుక్కు బాల్యప్రాయంలోనే తగిన గురువులను పెట్టి కర్ర, కత్తిసాము, అరణ్యంలో నదుల్లో వేటాడి ఆహారం సంపాదించే విద్యలు నేర్పించాడు. వీటన్నిటిలో శిఖిముఖి తన 15వ ఏట నుంచే నిపుణుడనిపించుకున్నాడు. కుంభారమిట్టలోనే గాక ఆ చుట్టుపక్కల ఉన్న మరే శబరపల్లెలో కూడా అతన్ని మించిన వేటకాడు, ధైర్యశాలి, ఉపాయశాలి లేడు. శిఖిముఖిని నలుగురు మెచ్చుకునేప్పుడు శివాలుడు ఎంతో సంతోషపడేవాడు. కాని అంత సంతోషంలోనూ అతడికి కొడుకును గురించి ఆవగింజంత విచారం కూడా ఉండేది. తనలాగే కొడుకును చదవడం రాయడం నేర్చిన వాడినిగా చేయాలని శివాలుడు ఎంతో ప్రయత్నించాడు. కాని అది ఫలించలేదు. కుంభారమిట్టకు చుట్టూ 100-150 కోసుల దూరంలో చదవటం రాయటం చేతనైన శబరజాతివాడు ఒక్క శివాలుడు తప్ప మరెవరూ లేరు. శబరులు ఆటవికులు. అరణ్యాలు, కొండలే వాళ్ళ నివాస స్థానాలు. వేట, పశుసంపదే వాళ్ళ జీవనాధారం. వాళ్లకు నగర జీవితం తెలియదు. నాగరికులతో ఎలాంటి పొత్తూ లేదు. ఆ పరిస్థితుల్లో చదువు, సంధ్యలాంటివి వాళ్లకు కొరగాని విషయాలుగా కనపడటంలో ఆశ్చర్యం లేదు. కాని శివాలుడు యువకుడిగా ఉన్నప్పుడు ఒక క్షత్రియుడి వెంట దేశ విదేశాలు తిరిగి రణకౌశలం, చదవా రాయా నేర్చుకున్నాడు. వాటి వల్ల జీవితంలో అతడికి ఎన్నో ప్రయోజనాలు కనిపించాయి. శిఖిముఖి మాత్రం ఈ విషయంలో తండ్రికి చాలా ఆశాభంగం కలిగించాడు. రోజూ సూర్యోదయంతోనే శిఖిముఖి విల్లంపులు, ఈటె తీసుకొని వేటకై అరణ్యానికి వెళ్ళేటప్పుడు తండ్రికి చెప్పడం మామూలు. తిరిగి అతను అరణ్యం నుంచి పల్లెకు రావటం సూర్యాస్తమయం తర్వాతనే. ఒకనాటి ఉదయం శిఖిముఖి తండ్రికి చెప్పి వేటకు బయలుదేరాడు. వెంట ఎర్రగండు అనే అతడి వేట కుక్క ఉన్నది. దాన్ని చిన్నపిల్లగా అతడే సాకి పెద్ద చేశాడు. అది ధైర్యంలో సింహం, జిత్తుల్లో గుంటనక్క. అరణ్యంలో వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు తోడుగా తిరుగుతూ వేటాడేవాళ్ళు. ఎర్రగండు పసిగట్టి ముందు దారి చూపేది. శిఖిముఖి దాన్ని అనుసరించిపోయి మృగాలను వేటాడేవాడు. శిఖిముఖి, ఎర్రగండు అరణ్యంలో చాలా దూరం పోయారు. ఆ రోజెందుచేతో మిట్ట మధ్యాహ్నం వేళ అయినా వాళ్లకు ఒక్క లేడిగాని, అడవి దున్నగాని, అడవి పందిగాని కనిపించలేదు. అరణ్యం ఎందువల్లనూ నిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడప్పుడు కోతులు చెట్లలో కిచకిచమంటూ అరిచి కొమ్మల్లో దూరి దాక్కుంటున్నవి. ఎక్కడో సింహం, మరెక్కడో పులి పరుగెత్తుతూ అరిచినట్లుగా ధ్వని అప్పుడిక్కడ, మరుక్షణం మరో దిక్కునుంచి వస్తున్నది. అంత నిశ్శబ్దమేమిటి? అరణ్యానికి ఏమన్నా సుస్థి చేసిందా? వేట జంతువులన్నీ ఎక్కడ దాక్కున్నాయి? సింహం, పులి అలా దౌడుకెక్కుతున్నాయేం అంటూ శిఖిముఖి ఎర్రగండుకేసి చూశాడు. ఎర్రగండు నేల మూచూస్తూ కొద్ది దూరం పోయి యజమాని వెంటరాకపోవడంతో ఆగి చిన్నగా మొరగసాగింది. శిఖిముఖి కుక్కకేసి గుచ్చి చూస్తూ, ఏమిటి, ఎండపాతానికి నీకేమైనా పిచ్చెత్తుతున్నదా? నీ మురుగుడుకు చుట్టుపక్కల కోసు దూరంలో ఉన్న జంతువులైనా బెదిరి పారిపోతాయి అన్నాడు. ఎర్రగండు కొద్దిసేపు పూరుకొని మళ్లీ నేలను వాసన చూసి ముందుకు పరిగెత్తి శిఖిముఖి కదలకపోవడంతో వెనుదిరిగి వచ్చి అతడి చుట్టూ గిరికీలు కొట్టసాగింది. కుక్క ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూ శిఖిముఖి అక్కడున్న ఒక ఎండుమోడు పైకెక్కి నిలబడి కుక్క పరుగెత్తబోయిన దిక్కుకేసి చూశాడు. అతడికి ఒక్కగానొక్క జంతువుగాని
మనిషిగాని కనిపించలేదు. కుక్క మాత్రం ఇంకా చిన్నగా మొరుగుతూనే ఉన్నది. ఎర్రగండుకున్న పసిగట్టే శక్తి గురించి బాగా తెలిసినవాడు కావడంతో చికిముకి కుక్కను ఓసారి దువ్వి అందుబాటులో ఉన్న ఒక చెట్టుపైకెక్కి అక్కడ్నుంచి అది పరిగెత్తబోయిన దిక్కుకేసి పరీక్షించి చూశాడు. అతడి దృష్టి ఒక వింత అశ్వీకుడిపైన పడింది. అశ్వం, రౌతు కూడా కవచాలు ధరించి ఉన్నారు. రౌతు నడుం నుంచి పొడవాటి కత్తి ఒకటి వేలాడుతున్నది. కుడి చేతిలో పెద్ద ఈటెనొకదాన్ని ఎత్తి పట్టుకొని ఉన్నాడు. దాని అలుగు నుంచి ఒక చిన్న పతాకం ఎరుపు, పసుపు రంగులు గలది గాలికి రెపరెపలాడుతూ ఉన్నది. ఇతనెవడో అయ్య చెప్పే పురాణ కథల్లోని అతిరథుడో మహారథుడో అయుంటాడు. వెంట రథం లేదే, హహహ, భలే వేషం అనుకుంటూ చికిముకి నవ్వసాగాడు. కవచాలు ధరించిన యోధుల్ని అతడింతవరకు చూసి ఎరుగడు. 1-2 సార్లు రాజుగారి సైనికుల్ని చూశాడుగాని వాళ్ళిలా నిలువెల్లా కవచం ధరించి కనబడలేదు. ఆ అశ్వికుడికేసి వింతగా చూస్తున్న చికిముకి మరింత ఆశ్చర్యం, భయం కొలిపే మరొక దృశ్యం కనబడింది. 7-8 మంది మనుషులు వాళ్ళ దుస్తుల తీరును బట్టి దారిదోపిడి వాళ్ళగా ఉన్నారు. అశ్వికుడొస్తున్న మార్గానికి పైన ఉన్న చెట్ల కొమ్మల్లోంచి అతడికి వెనక ముందు ఒక్కసారిగా కిందికి దూకారు. గుర్రం బెదిరింది. అశ్వికుడు దాన్ని కళ్ళెంలాగి ఆపుతూ పెద్దగా సింహనాదం చేశాడు. వరనుంచి కత్తి దూసి వాళ్లతో తలబడ్డాడు. చికిముకి ప్రమాదంలో చిక్కుకున్న ఆ అశ్వికుణ్ణి చూసి చాలా జాలి కలిగింది. ఒకడి మీద 10 మంది కత్తులెత్తడం అధర్మం, సహించరానిది. శత్రుబలం చూసి లొంగిపోక అంతమందిని ఏకాగిగా ఎదిరించి పోరాటానికి ఉపక్రమించిన అశ్వికుడంటే అతడికెంతో గౌరవభావం కలిగింది. అతడు ఎర్రగన్నును హెచ్చరించి చెట్ల ఊడలు పట్టుకొని ఊగుతూ క్షణాల మీద అశ్వీకుడున్న ప్రాంతం చేరాడు. ఈ లోపల అశ్వికుడు వాహనం మీద ఉండే దొంగలను కత్తితో ఎడాపెడా కొడుతూ, విక్రమకేసరి కత్తి బలికోరుతున్నది, నీచుల్లారా, పారిపోక నిలబడండి, నా ప్రతాపం తెలుస్తుంది అంటూ గావు కేకలు పెడుతున్నాడు. ఇంతలో ఒక దొంగ చాటుగా ఉండి గుర్రం కాలికి గురిచేసి కత్తి విసిరాడు. గుర్రం గాయపడి వేగంగా పక్కకు తిరిగింది. అశ్వీకుడు ఆ కుదుపుకు కిందపడి అంతలోనే లేచి నిలబడి ఈసారి కత్తి, ఈటె రెండిటినీ 2 చేతుల్లో పట్టుకొని పెద్దగా హూంకారించి దొంగలను ప్రతిఘటించసాగాడు. శబరమాతకు జై అంటూ చికిముకి చెట్టుమీద నుంచి దొంగల మధ్యకు దూకాడు. ఈ లోపల ఎర్రగండు ఒక దొంగ మీద కురికి వాడి కంఠం పట్టుకునేందుకు పైకెగిరింది. అశ్వికుడు ఒక్క క్షణంలో ఈ వచ్చినవాడు శత్రువో మిత్రువో అన్న అనుమానంతో స్థాణువులా అయిపోయి చికిముకి ఈటెను దొంగల మీదకి గురిచేయటం చూసి, మిత్రమా, ఈ దుర్మార్గుల్లో ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో పోనివ్వకూడదు అని కేక వేశాడు. ఇంతలో అరణ్యంలో ఎక్కడో దూరం నుంచి ఎవరో పెద్దగా ఈలవేశారు. మరుక్షణం దొంగలు అశ్వికుణ్ణి, చికిముకిని విడిచి కలిసికట్టుగా అక్కడ్నుంచి పారిపోసాగారు. బరువైన కవచం ధరించి ఉండడంతో అశ్వికుడు వాళ్లను వెంబడించలేకపోయాడు. చికిముకి, ఎర్రగండు వాళ్లను కొంత దూరం తరిమి వాళ్ళు అందకుండా గుబురు చెట్లలోకి పారిపోవడంతో వెనుతిరిగి అశ్వికుడు ఉన్న చోటుకు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అశ్వికుడు తన గుర్రానికి తగిలిన గాయాన్ని పరీక్షిస్తున్నాడు. చికిముకి అతడిని సమీపించి, ఆ దుష్టులు అందకుండా పారిపోయారు. ఈ అరణ్యంలో మీరు ఒంటరిగా ప్రయాణం చేయవలసింది కాదు. మీరేం గాయపడలేదు కదా, అదృష్టం. గుర్రం గాయానికి ముందు మందు వేద్దాం, ఉండండి అంటూ దాపులో ఉన్న చెట్ల దగ్గరకు పోయి ఆకులు కోయసాగాడు. అశ్వికుడు మారు మాట్లాడకుండా చికిముకిని నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. అతడికి ఈ యువకుడు ఆటవిక జాతివాడని తెలుస్తూనే ఉన్నది. శబరమాతకు జై అంటూ దొంగల మధ్యకు దూకాడు. బాగానే ఉన్నది. నిజంగా ఇతడు శబరుడేనా? ఇందులో మోసం ఏమీ లేదు కదా? అశ్వికుడిలా ఆలోచిస్తున్నాడు. చికిముకి అశ్వాన్ని సమీపించి దాని గాయానికి ఆకుపసరు పూస్తూ అశ్వికుడితో, మీ పేరేమిటి? ఒంటరిగా అరణ్యంలో తిరుగుతున్నారేం అని ప్రశ్నించాడు. అశ్వికుడు జవాబు చెప్పేందుకు
ఓ క్షణకాలం తటపటాయించి, మనిద్దరం సమాన వయస్కులం, 18-20 ఏళ్ల వయసు వాళ్ళం, అవునా? ముసలివాళ్ళలాగా మీరు మీరు అని మాట్లాడుకోవడం ఎందుకు? అది సరే, నీ ప్రశ్నకు జవాబిచ్చే ముందు నేనొక ప్రశ్న అడగవలసి ఉన్నది అన్నాడు. ఏమిటా ప్రశ్న అని అడిగాడు శిఖిముఖి అశ్వికుడి మాటలకు కొంచెంగా ఆశ్చర్యపడుతూ. నీవు శబరజాతి వాడివి, అవునా అన్నాడు అశ్వికుడు. అవును, నా పేరు శిఖిముఖి. నీ పేరు అన్నాడు శిఖిముఖి. శిఖిముఖి అంటూ అశ్వికుడు కళ్ళింత చేసుకొని తలాడిస్తూ, అది మీ తాత పేరు, అవునా? నా పేరు విక్రమకేసరి, ఇది మా తాత పేరు. మీ తండ్రి శివాలుడు, ఆ విక్రమకేసరిని గురించి నీకు చెప్పే ఉండాలే, ఆయన క్షేమంగా ఉన్నాడు గదా అని ప్రశ్నించాడు విక్రమకేసరి. విక్రమకేసరి మాటలు వింటుంటే శిఖిముఖికి ఏదో కలగంటున్నట్టుగా ఉంటున్నది. తన జన్మలో అతన్ని చూడటం తటస్థపడుతుందని అతడేనాడూ అనుకోలేదు. నా తండ్రి క్షేమంగానే ఉన్నాడు. మీ తాతగారిని గురించి నేను చాలా విన్నాను. మీది శూరసేన దేశం కదా, నీ ప్రయాణం మా పల్లెకే అని తెలిసిపోయింది. కాని ఇదంతా నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నది అన్నాడు శిఖిముఖి. ఇంకా నమ్మశక్యం కాని సంగతులనేకం మీ ఇంటికి చేరిన తరువాత తీరిగ్గా చెబుతాను. ఇంతకుముందు నన్ను చుట్టుముట్టిన వాళ్ళు కేవలం దొంగలు కాదు. వాళ్ళకు కావలసింది ఈ జీనుకు వేలాడుతున్న సంచియే కాక నా ప్రాణం కూడా. కనుక మనం త్వరగా మీ పల్లె చేరటం క్షేమం అన్నాడు విక్రమకేసరి. ఆ సరికి శిఖిముఖికి తామున్న ప్రదేశం ఎంత ప్రమాదకరం అయిందో తెలిసివచ్చింది. దొంగలు ఏ చెట్ల చాటునో పొంచి ఉండి తిరిగి మీద పడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. గాయపడిన గుర్రాన్ని నడిపించుకుంటూ శిఖిముఖి, విక్రమకేసరి కుంభారమిట్ట పల్లెకు బయలుదేరారు. దారిలో శిఖిముఖి ఒక అడవి పందిని కొట్టి భుజాన వేసుకున్నాడు. దొంగల నుంచి మరే ప్రమాదం ఎదురవలేదు. కాని చీకటి పడిన కొంతసేపటికి వాళ్ళు పల్లెను సమీపించేసరికి శివాలుడు మరికొందరు అరణ్యం కేసి వస్తున్నారు. శిఖిముఖిని ముందుగా చూసిన పల్లెవాసులు కొందరు ఉత్సాహంగా కేకలు వేస్తూ అతడి దగ్గరికి పరిగెత్తుకు రాసాగారు. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.